విష్ణు డివోషన్ ఫర్ శివ. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో ఈ సృష్టిలోని రాక్షసుల దురాగతాలు పెరిగిపోతాయి. వాళ్ళ బాధలు తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అయితే ఆ రాక్షసులను ఓడించాలంటే విష్ణువుకు ఒక దివ్య ఆయుధం కావాలి. దీనికోసం శ్రీ మహావిష్ణువు కైలాస పర్వతానికి వెళ్ళి శివుడిని పూజించడం ప్రారంభిస్తాడు. పూజలో భాగంగా విష్ణువు శివుడికి 1008 కమలాలతో సేవిస్తాడు. అలా సేవించే సమయంలో శివుడు విష్ణు యొక్క భక్తిని పరీక్షించడానికి ఈ పువ్వులలో ఒకదానిని దాచిపెడతాడు. పూజ చేసుకుంటున్న విష్ణువు పువ్వు కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతాడు. ఏం చేయాలో తోచదు. అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, నన్ను కమలనైనా అంటారు. తామర పువ్వుల వంటి కనులు కలవాడు అని అర్థం. నా కళ్ళు కమలంలా ఉంటాయి కాబట్టి నా కన్నుల్లో ఒకదాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి అని తన కుడి కన్నును సమర్పించబోతుంటే సంతోషించిన శివుడు ప్రత్యక్షమవుతాడు. విష్ణువు యొక్క మనస్సులోని కోరికను తెలుసుకొని సుదర్శన చక్రాన్ని సమర్పిస్తాడు. ఇలా అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని శివుడి నుండి పొందినటువంటి విష్ణువు ఆ సుదర్శన చక్ర సహాయంతో రాక్షసులందరినీ సంహరించి దురాగతాల నుండి దేవతలకు విముక్తిని ప్రసాదిస్తాడు.